అందరికీ నమస్తే అండి. మీ అందరికీ కేఎస్ ప్రసాద్ తెలిసే ఉంటది. మేధావుల్లో ఆయన ఒక మేధావి. విశ్లేషణ కూడా కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటది. సాధారణ విశ్లేషణ ఎవరైతే చేస్తారో అలా ఉండదు. కొద్దిగా డిఫరెంట్ విశ్లేషణ. ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఆ చెప్పే విషయం పైన కూడా ఎవరినో ఒకరిని తీసుకొచ్చి ఇలా రాధాకృష్ణ గారినో, లేదంటే రామోజీరావు గారినో, లేదంటే ఇంకొకరినో, లేదంటే పకుడి గాని ఒకరిని అంటాడో, లేదంటే పౌడర్ డబ్బా అని చెప్పేసి ఇలా రకరకాల విమర్శ ఉంటది, విశ్లేషణ ఉంటది. కొద్దిగా అర్థం కాని విశ్లేషణ. 'బాహుబలి' సినిమాలో కిరికిలి భాష ఉంటది కదా! యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటది. సగం అర్థం అవుద్ది, సగం అర్థం అవ్వదు. సరే ఇవన్నీ సొల్లంతా ఎందుకు గాని, ఈరోజు మాత్రం ఆయనకి థాంక్స్ చెప్పాలి. ఎందుకు థాంక్స్ చెప్పాలంటున్నానంటే, ఆయన ఏం చెప్పినా సరే దానికి రివర్స్‌లో జరుగుతా ఉంటది. ఉదాహరణకి తెలంగాణ ఎన్నికలప్పుడు, ఎన్నికల ఫలితాలు దగ్గర చేసినప్పుడు కూడా అనేక యూట్యూబ్ ఛానల్స్‌లోని, టీవీ డిబేట్‌లోని కూర్చొని కాంగ్రెస్‌కి 40 స్థానాల మించి ఎక్కువ రావు. రాసి పెట్టుకోండి. నేను చెప్పానంటే 100% జరుగుతది. రేవంత్ రెడ్డి గారంతా అబ్బాయి ఆయనకెక్కడ అంత సినిమా ఎక్కడుందండి? ఇలా రకరకాల విశ్లేషణలు చేసుకుంటూ వచ్చాడు. తీరా ఫలితాల రోజున మాత్రం దానికి రివర్స్ జరిగింది. బీఆర్ఎస్ మట్టుకొట్టుకుపోయింది. ఇక్కడ కేఎస్ ప్రసాద్ చెప్పిన ప్రకారం బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి. కేసీఆరే ముఖ్యమంత్రి అవ్వాలి. ఆ రేంజ్ ఎలివేషన్ ఇచ్చాడు కేసీఆర్‌కి. ఇంకా కేసీఆర్ అంత మొగోడు మొనగాడు దేశంలో లేడు. అసలు కేసీఆర్‌ని కొట్టే మొగోడు ఎవడన్నా ఉన్నాడా? ప్రజలు ఏమన్నా గొర్రెలా? వాళ్ళకెందుకు ఓట్లేస్తారు, వీళ్ళకెందుకు ఓట్లేస్తారు అబ్బా రకరకాల విశ్లేషణ జరిపాడు. రకరకాల విశ్లేషణలు జరిపాడు. ఇప్పుడు కూడా సేమ్ అంతే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల గురించి నిన్న మాట్లాడినా, మొన్న మాట్లాడినా, అంత ముందు రోజు మాట్లాడినా, ఈ పోలింగ్ అయిన తర్వాత ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తున్నాడని ఒకసారి ఎగ్జిట్ పోల్స్ అని చెప్పి తీసుకొచ్చాడు. తీసుకొస్తే నేను ఒక వీడియో మాట్లాడు సార్, ఎగ్జిట్ పోల్స్ ఇంకా రిలీజ్ చేయరు, మీరు విశ్లేషకుడు అవి అలా మాట్లాడకూడదు. జూన్ 1 సాయంత్రం 6:30 వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించకూడదు. ఎలక్షన్ కమిషన్ నిబంధన అది. దాన్ని మనం ఉల్లంఘించకూడదు. ఏ సర్వే సంస్థలు కూడా రిలీజ్ చేయమని చెప్పేసి మనం ఒక వీడియో మాట్లాడాం. ఆ తర్వాత కానించి ఎగ్జిట్ పోల్స్ అనే పదం మానేశారు. ఆ ఎక్సెల్ సీట్ ఏదైతే ఉంటుందో అందులో కూడా ఆ ఎగ్జిట్ పోల్స్ అనేది ఎడిట్ చేసేసి అది పెట్టట్లేదు ఈసారి. ఇంక సర్వే అని చెప్పుకోతున్నారు. ఇంకా ప్రతిసారి సర్వే సర్వే సర్వే. ఆయన కూడా గత 3 రోజులు బట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాడు. భారీ 120 సీట్లు, 130 సీట్లు, 140 సీట్లు, మొన్న ఏకంగా 150+ అన్నాడు. అంటే రోజుకొక సర్వే, రోజుకొక విశ్లేషణ, రోజుకొక విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. సో కేఎస్ ప్రసాద్ చెప్పాడంటే 100% జరగదు. ఇది 100%. కానీ ఏ విషయమైనా తీసుకోండి, తన మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోతాడు. అబ్బా చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ గారి పైన విషయం చిమ్మాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అంటే కొద్దిగా ఎంతో కొంత ద్వేషం ఉంది. ఆయన పక్కన పెట్టేసాడు అనమాట. ఆయనకి ఏమన్నా మాకు తెలియదు. విషయం చిమ్మాలి, జగన్మోహన్ రెడ్డికి ఎటు తిరిగినా సపోర్ట్ చేయాలి అనే విశ్లేషణ తప్పితే రెండో విశ్లేషణ ఉండదు. ఏ విశ్లేషణ తీసుకోండి, కేఎస్ ప్రసాద్ మాట్లాడిన మాటలు గత గత సంవత్సర కాలంగా మీరు ఏ విశ్లేషణ చూసినా, ఏది చూసినా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించే మాట్లాడతారు. అయితే చంద్రబాబు నాయుడు గారు, లేదంటే లోకేష్ గారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు, కేవలం వీళ్ళ ముగ్గురు గురించి, జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం గురించి కానీ, రాష్ట్రానికి చేసిన మేలు గురించి కానీ, పోలవరం గురించి కానీ, అమరావతి గురించి కానీ, 3 రాజధానుల గురించి కానీ, ప్రజా సమస్యల పైన ఏ రోజు విశ్లేషణ చేసిన పాపాన పోలేదు. పైగా తిరిగి చెయ్యకపోగా ఈ మధ్య కొత్తగా మళ్ళీ భజన మొదలెట్టాడు. ఎందుకు భజన మొదలు పెట్టాడో మాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మీకు చెప్పినట్టు చెయ్యాలా, మీకు నచ్చినట్టు మాట్లాడాలా, మీకు నచ్చినట్టు మాట్లాడకపోతే పెయిడ్ ఆర్టిస్ట్లా, మీరు తిడతారా, ఇవన్నీ చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. నేనేమంటున్నా అంటే, మేము డైరెక్ట్గా మెల్లో కండువే వేసుకున్నాం. నేను తెలుగుదేశం కార్యకర్తని, మా పార్టీ సిద్ధాంతాలు మేము మాట్లాడతాం, మా పార్టీ సిద్ధాంతాలు మేము చెప్పుకుంటాం. మా నాయకుని ఎవడైనా విమర్శిస్తే మేము తిరిగి విమర్శిస్తాం. మాకు పార్టీ ఆదేశాలే శిరోధాన్యం, మేము అలాగే మాట్లాడతాం. సో ఇది పబ్లిక్ గా చెప్తున్నాం, మేము ఓపెన్ గా చెప్తున్నాం. ఇందులో ముసుగేం లేదు. మేము ముసుగేసుకోవాలా? మేము విశ్లేషకుడనో, లేదంటే న్యూట్రల్ అనో, మేమే రాజకీయ విశ్లేషకులుగా మా పైన మేము ముద్ర వేసుకోలేదే. మేము ఏ పార్టీకి చెందిన వ్యక్తులం కాదు అని చెప్పి మేము చెప్పట్లేదు కదా. మేము డైరెక్ట్ గానే చెప్తున్నాం, మేము తెలుగుదేశం కార్యకర్తలని చెప్తున్నాం. మేము ఏదో జర్నలిస్టులనో, విశ్లేషకుడనో, ఇంకోటనో మేము మెల్ల వేసుకుని తిరగట్లా. కానీ వాళ్ళు వేసుకుని తిరుగుతున్నారు. కేఎస్ ప్రసాద్ అయినా, జర్నలిస్ట్ సాయి అయినా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయినా, ఎలకపల్లి రవి అయినా, ఉండవల్లి అనుకుమార్ పక్కన పెట్టానులే, ఇలా నలుగురు వ్యక్తులు
వీళ్ళు ఒక రాజకీయ విశ్లేషకులుగా, లేదంటే జర్నలిస్ట్ అయితే ఒక జర్నలిస్ట్‌గా వాళ్ళు చెప్పుకొని తిరుగుతున్నారు కాబట్టి మేము క్వెషన్ చేస్తున్నాం. లేకపోతే మేమెందుకు చెయ్యాలా? మీరు న్యూట్రల్ ముసుగులో, మేధావుల ముసుగులో, విశ్లేషకుల ముసుగులో రాష్ట్ర ప్రజలను కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. ఒక తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అనేది మేము చెప్పేది. ఇప్పుడు జనరల్‌గా నేను తెలుగుదేశం అని అందరికీ తెలుసు. అలాగే కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు వైసీపీ అని చెప్పని అందరికీ తెలుసు. సో నువ్వు పార్టీ తరపున ఒకళ్ళతో కూర్చుకొని మాట్లాడు, ఎవడొద్దన్నాడు? మీడియా సంస్థల సంగతి పక్కన పెట్టేసండి. వాటి గురించి మాట్లాడుకునే ప్రస్తావన వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడదాం. ఏ ఛానల్ ఎవరికి పనిచేస్తుంది, ఎన్ని ఛానల్స్ ఎవరికి పనిచేస్తున్నాయి, వైఎస్ఆర్సీపీ తరపున మీడియా ఎక్కువ ఉందా, లేదంటే తెలుగుదేశం తరపున ఎక్కువ పనిచేస్తున్నారా? అసలు మీడియా సంగతి తర్వాత మాట్లాడుకుందాం. మనకు అక్కడ దాకా వెళ్ళవసలేదు. మాకు ఇక్కడే ఉన్నారుగా విశ్లేషకులు, వీళ్ళ ప్రస్తావన తీసుకుంటే సరిపోద్ది. నేను చెప్పేది అది. మేమంటే కార్యకర్తలం కాబట్టి ఇప్పుడు అడ్డగోలుగా వాదించడం అని చెప్పేసి అన్న ఒప్పుకుంటాం మేము. మీరు కార్యకర్తలు కాదుగా, మీ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు కాదుగా. నిన్న మొన్న కూడా మాచర్ల సంఘటనకు సంబంధించి దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి పైకి, లేదంటే తెలుగుదేశం పార్టీ పైకి తోసేసే ప్రయత్నం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని, లేదంటే వాళ్ళ తమ్ముడో, లేదంటే అమ్మటి రాంబాబు, లేదంటే గోపిరెడ్డి నాయను, వీళ్ళందరూ చాలా అమాయకులు, చాలా శుద్ధపూసలు, నోట్లో ఏలు పెట్టినా కానీ కొరకలేరు. మాచర్లను ఏకంగా మారణ హోమం సృష్టిస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఎందుకు అదేను ఆ రకమైన విశ్లేషణ చేసుకుంటూ వెళ్తున్నాడు ఈ వ్యక్తి. మేము అనేది అది. ఇప్పుడు నువ్వు వైఎస్ఆర్సీపీ కండువా మెల్ల వేసుకొని డైరెక్ట్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడను ఇదాను నువ్వు ఎన్ని విషయాలు చెప్పినా ఎంత మాట్లాడినా మాకేమీ అభ్యంతరం లేదు. మేము దాన్ని కాదని అట్లా మేము ఖండించుకుంటాం. ఓకేరా ఏదో మాట్లాడుకుంటున్నాడు, పార్టీ కార్యకర్త, పార్టీ విధి విధానాలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అది మాకేమి ఇబ్బంది ఏం లేదు, చేసుకోవచ్చు. మీ అభిప్రాయాలు మీకుంటాయి, మా అభిప్రాయాలు మాకుంటాయి. మేము చెప్పిన కాడికి మేము చెప్తాం. ఓకే, ఆయనకు నచ్చితే ఓకే, నచ్చకపోతే మా ఇష్టం మాది. మేము చెప్పాలనుకునే విధానం ఒకటే ఉంటుంది. పార్టీ సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం చేస్తాం. కానీ మనం అలా కాదు. ఇక్కడ మన పైన న్యూట్రల్ ముసుగేసేసుకుంటున్నాం కదా మనం. నేను ఒక మేధావిని అని చెప్పేసి అని మన పైన మనం ముసుగేసేసుకొని విష ప్రచారం చేస్తున్నాం కదా. నేను దాని గురించి కదా మాట్లాడేది. ఇవాళ కూడా అదే చెప్తా. నువ్వు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుచుద్ది అన్నావంటే 100% వైఎస్ఆర్సీపీ పార్టీ రానే రాదు. జూన్ 4 ఈ 4 రోజులు ఉంది. ఈ 4 రోజులు తేలిపోద్ది. తేలిపోయిన తర్వాత శుభ్రంగా నీ సినిమా అయిపోద్దా, ఈ మాటలు నమ్మాల్సిన అవసరం లేదురా, సోలిగాడు అలాగే మాట్లాడతాడు అని. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో మేము చూసాం కదా, గతంలో మేము చూసిన మాలని ఇప్పుడు చెప్తున్నాం మేము. కాబట్టి ఇలాంటి పనికిమాలిన విశ్లేషణ కేఎస్ ప్రసాద్ గారు చేయమాకండి. నేను చెప్పాను కదా, ఈ రోజు మాత్రం నీకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. అందుకే చెప్తున్నాను. నువ్వు చెప్పావంటే అది 100% జరగదు. ఖచ్చితంగా తెలుగుదేశమే గెలుస్తుంది.